కొంతమందికి పచ్చి కూరగాయలు పచ్చివి తినాలంటే కొంతమందికి పడదండి. అది కానీ మనం ఏది వద్దనుకుంటామో లాస్ట్‌కి అదే తినాల్సి వస్తది. మన టైంకి, మన రాతకి. అందువల్ల ఏందంటే ఫస్ట్ నుంచి అలవాటు చేసుకోవాలి. ప్రతిది ఏదైనా కూడా చిన్న చిన్నగా అలవాటు చేసుకున్న తర్వాత ఏదైనా అలవాటు అవుతదండి. హాయ్ అండి. అస్సలాము అలైకుం. ఈరోజంటే సాలాడ్ అండి. సాలాడ్ ఏందంటే ఎందుకబ్బా ఇది అంటున్నారేమండి. ఎందుకంటే ఇది చాలా చాలా అండి 100% అంటే నేను రాసిస్తాను కావాలంటే. ఇది ఎంత ఫైబర్ అంటే మన బాడీకి ఎంత హెల్తీ ఫుడ్ అంటే మీరు డైలీ అండి ఒక్క రోజైనా ఇది డైలీలో 3 పూటలు మీరు తింటారు కదా. ఎందుకంటే ఒక్కొక్క రకంగా ఉంటారండి. కొంతమంది 2 టైమ్ తింటారు, 3 టైమ్ తింటారు, 1 టైమ్ తినే వాళ్ళు కూడా ఉండారండి. కానీ మనం తినే దాంట్లో తిండిలో ఏదో ఒకటి ఫాల్ట్ ఉన్నా ఏదో ఒకటి ఉన్నా కూడా ఇలాగ ఒక్క పూట కొంచెం పచ్చిదిగా తినండి. ఏదైనా కూడా మీకు ఇష్టమైంది ఏదైనా కూడా దీంట్లో నేను చాలా రకాలుగా వేసానండి. దాంట్లో ఏంటంటే మీరు ఒక్క రకమైన కూడా ఒక పచ్చిదిగా తింటే అండి మీకు చాలా బెనిఫిట్ అండి. బాడీకి అంటే చాలా హెల్తీ ఫుడ్ అండి. మీకు ఎన్ని తిన్నా కూడా ఇలాంటిది ఒక్కటి తింటే చాలండి మీ బాడీకి. ఇంకా సక్సెస్ కొట్టేస్తారు మీరు. దీంట్లో ఏంటంటే ఇక్కడ హాస్ అంటారండి. హాస్ అది గ్రీన్గా కనిపిస్తుంది కదా, హాస్ అంటారు. క్యాబేజీ అనుకోండి, క్యాబేజీ లేత ఆకులు అవి అనుకుంటాను నేను. అది కూడా నాకు హాస్ అంటారు ఇక్కడ. అది పచ్చిగానే తినేస్తారు. అది నల్లగా ఉండేది జైతున్ అండి. జైతున్ అంటే ఆలివ్, అది కాయలు ఉంటాయండి. అవి కూడా చాలా సూపర్ అండి, చాలా హెల్తీ కూడా. అది టమాటాలండి. టమాటా అయితే పెద్ద పెద్ద టమాటాలు నేను పెద్దగానే కోసేసాను. అంటే కొంతమందికి చిన్నగా కావాలి, కొంతమంది పెద్దగా కావాలి. అలాగా మీ ఇష్టం, ఎలా కావాలంటే అలా కట్ చేసుకుని తినండి మీరు. ఒక్క పూట ఇలా పెట్టుకొని తిని చూడండి, ఎంత చాలా బెనిఫిట్ అండి ఇది. తర్వాత ఏంటంటే ఆనియన్ అండి. ఆనియన్ నేను కొంచెం వేసాను, మీరు కూడా వేసుకోవచ్చు. తర్వాత దీంట్లో బ్రెడ్ ముక్కలండి. దీంట్లో బ్రెడ్ ముక్కలు ఆయిల్ లేకుండానే ఏం చెప్తారు, అది ఓవెన్లో మామూలుగా అయినా మీరు ఒక పెనం పైన అటు ఇటు కాల్చుకోవచ్చు అండి, మేము ఏ బ్రెడ్ ఇస్తామో అలాగా. తర్వాత ఏంటంటే అవి టమాటాలు, దానికి పెరుగు వేసానండి. పెరుగు కొంచెం దానికి సాస్ లాగా వేసుకున్నాను. చికెన్ పైన చికెన్ ముక్కలు కూడా వేసాను కొంచెం. ఇది కానీ మీకు నచ్చితే నాకు మెసేజ్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.